నమస్కారం బాబు. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? తమరు మా చేత ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టించారు కదా బాబు. ఈవేళ మా పేరును పట్టాలు ఇస్తున్నారు. చాలా సంతోషం. ఆ ఇళ్ల పట్టాలు తమ చేత్తో మాకు అందివ్వాలి బాబు. నా చేత్తోనా? అవును బాబు, ఆ పట్టాలు మీ చేత్తో అందించాలని కలెక్టర్ గారు చెప్పారు. రండి బాబు, వెళదాం. రండి బాబు. నమస్కారం కలెక్టర్ గారు. రండి కూర్చోండి. రామం గారు పూనుకోకపోతే ఈ స్థలాలు మీకు వచ్చేవే కావు. ఆయనే ఎంతో శ్రద్ధ వహించి ఎన్నో పిటిషన్స్ రాసి ఈ స్థలాలు మీకు వచ్చేలా చేశారు. అందువల్ల శ్రీ రామం గారే తన చేత్తో ఈ పట్టాలు మీకు ఇస్తారు. నా మీద అభిమానం కొద్దీ ఇదంతా నా కృషి వల్ల జరిగిందంటున్నారు గాని ఇంతమందికి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించిన ఘనత కలెక్టర్ గారిది. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గాదే రామచంద్రరావు, ధవళ మల్లయ్య, జాన సూర్యప్రకాశరావు, వజ్జల విజయ. ఇంతమందికి పట్టాలు తెప్పించి తన చేత్తో ఇస్తున్న ఈ బాబుకి నిలువ నీడా లేదు, దున్నటానికి సెంటు భూమి లేదు. వాట్? అవును బాబు, అన్నదమ్ములు విడిపోయారు, కుటుంబం చీలిపోయింది. ఆయన పరిస్థితి ఏం బాగలేదు బాబు. రామం విషయం విని నేను చాలా బాధపడుతున్నాను. అసలు రైతులు భూమి నుంచి వేరు చేయడం అంటే పాలు తాగే పసిపిల్లవాడిని తల్లి నుంచి వేరు చేయడమే. అలాంటిది మన రాష్ట్రానికి కృషి పండిట్ తెచ్చినటువంటి వ్యక్తికి పొలం లేకపోవడం ఏమిటి? ప్రభుత్వంతో సంప్రదించి యాజ్ అ స్పెషల్ కేస్ ఊరి చివర బంజరు భూమిని కొంత శాంక్షన్ చేయిస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అంతేకాదు, ఆ భూమిని సాగు చేయడానికి లోను కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాను. ఇదే బావి తవ్వాల్సిన చోటు. ఇదే ఇక్కడ నీళ్ళేం పడతాయి, రాళ్లు పడతాయి గాని బండలు తుప్పలు. ఇక్కడ నువ్వేం వ్యవసాయం చేస్తావు? అసలు ఈ నేలే మంచిది కాదు. మంచి తల్లి చెడ్డ తల్లి అని ఎలా ఉండదో అలాగే మంచి నేల చెడ్డ నేల అని ఉండవు. తనను నమ్ముకుని కష్టపడి పనిచేసిన వాడికి ఈ నేల తల్లి ఎప్పుడూ అన్యాయం చేయదు. ఈ భూమిలో నీళ్లు పడవని చెప్తే మీరు వెళ్ళలేదు. మీ మాట కాదనలేక చేశాం. మరి కొంచెం లోతుకు వెళ్ళి చూస్తే నీళ్లు పడతాయేమో. ముందు బండ తీయాలిగా. ఈ బండ తీస్తే మరో బండ పడచ్చుగా. అంతేగాని నీళ్లు మాత్రం పడవు. మీరు కూలి ఇచ్చినా ఇవ్వకపోయినా పని జరిగేట్టయితే చెయ్యొచ్చు. పని జరగదు. మమ్మల్ని మన్నించు రాము. ఏం పర్వాలేదమ్మా. ఇది నా ఇల్లే, ఇది నా పడగదే. నా పిల్లలు లేదు కనుక ఖచ్చితంగా ఇది నా పడగదే. ఏమిటి తాగుడు? నువ్వొచ్చావేంటి? అంటే ఇది నా పడగది కాదా? నా గదిలోకి నువ్వు రాకూడదు. హరిబావా, హరిబావా, ఎక్కడున్నావయ్యా? మంది ఎక్కువైపోతే మధ్యలోనే జారిపోతావు. తాయిలేరండి. వీధి చివరి వరకు నాతో పాటే వచ్చాడు.
మధ్యలో ఇంకో పెగ్గొట్టాడు, రూట్ మారిపోయాడు. చిచి, ఇది వరకెన్నడూ ఆయన తాగి రోడ్డు మీద పడలేదు. ఇప్పుడు కొత్త అలవాట్లు అబ్బుతున్నాయి. అంటే అన్నయ్యకి ఈయనే నేర్పారా? ఆ మాట వేరే చెప్పాలా? అత్తింట్లో ఎటు అగ్గిపెట్టి వచ్చావు, పుట్టింట్లో వాళ్ళనైనా ప్రశాంతంగా బ్రతకని వదిలా. అవును, ఇది వరకు ఏడవడానికి నేను ఒక్కర్తనే, కానీ ఇప్పుడు నా ప్రాణానికి ఓ బిడ్డ కూడా ఉన్నాడు. గంగాధరా, నువ్వు ఒక్కసారి తల ఉంచి గంగను వదిలయ్యా. ఇది చిట్ ఫండ్ కంపెనీయా, చీటింగ్ కంపెనీయా? పాట పాడి 4 రోజులైంది. షూరిటీల మీద షూరిటీలు అడుగుతున్నారు కానీ చీటీ డబ్బు మాత్రం ఇవ్వటం లేదు. నీ చీటీ పాడి 4 రోజులే కావచ్చు, నే పాడి 2 నెలలు దాటింది. నాకే తెలియదు. మీ డబ్బు పట్టుకుని మేమేం పారిపోవటం లేదుగా. ఏమిస్తావయ్యా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసులేవయ్యా, తెల్లారా సరికి చీటీ డబ్బులు ఇవ్వకపోయావు మీ తలకాయలు బంతుల్లో ఎగురుతాయి. నిజంగానే వాళ్ళు మన ప్రాణాలు తీసుకున్నారు. ఫైనాన్స్ బిజినెస్ అంటూ కొండలో డబ్బంతా పట్టుకెళ్తున్నాడు. వీళ్ళు డబ్బు కోసం మన ప్రాణాలు తీస్తున్నారు. ఏమిటంతా ఒకేసారి వచ్చారు? ఖాతాదారులు పెరిగారా? వాళ్ళు మమ్మల్ని తనడానికి వచ్చారు. డబ్బులు పట్టుకెళ్ళేది నువ్వు, తన్నులు తినేది మేమా? బిజినెస్ లో ఆ మాత్రం సర్దుబాటు చేయకపోతే ఇంకా మీరు బిజినెస్ చేయడం ఎందుకు? అందుకే పాడి పంట అన్నారు. ఆ పాడే మన నిలబెట్టింది, ఆ పంటే మన ఆదుకుంది. ఈ నెలతో బ్యాంకు వడ్డీ తీరిపోతుందిగా బాబు. అబ్బే, తీరటమే కాదమ్మా, ఇంకా కొంచెం మిగులుతుంది కూడా. ఆహా. ఆ డబ్బుతో విద్యకి సారి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఆ పాపయ్య పంచకు మనం ఎందుకయ్యా? ఈ ఇంటి కోడలు ఆ ఇంట్లో ఉన్న తర్వాత మనం వెళ్ళక తప్పదమ్మా. ఆడదానికి తొలి కాన్పు పండగ లాంటిదంటారు. ఆ పాప ఎలాగూ ఏ అచ్చటా ముచ్చటా తీర్చడం లేదు. మనం కూడా అంటీ ముట్టనట్టుంటే విద్య చిన్నబుచ్చుకుంటుందమ్మా. బెదిరించిన ఆయన డబ్బులు ఇస్తాడు, దస్తావేజ్ మొహాన్ కొట్టి రావచ్చు. ఇంటికి వచ్చావు ఏంటిదంతా? తల్లి కాబోతున్న మా ఇంటి కోడలు పచ్చగా ఉండాలని పసుపు కుంకాలు తీసుకొచ్చాను. పండంటి బిడ్డను కనాలనే కోరికతో పళ్ళు పూలు తీసుకొచ్చాను. విద్య, నువ్వేంటే ఇప్పుడు గారేమో పళ్ళు పొలాలు పుచ్చుకుని ఊపుకుంటూ రావడం, ఆ నందుకోవడానికి నువ్వేమో ఎగేసుకుంటూ రావడం. మీరెటు విద్యకి ఏ అచ్చటా ముచ్చటా తీర్చడం లేదో నేను చేసే వేడుకలకి అడ్డు చెప్పకండి. తెలియకే ఎన్నాళ్ళు ఆగా. సంబరాలు పండగలు చేసుకునేది ఎవడన్నా గొప్పడు పడుతుంటే ఎట్టని కుక్క మూతి పిందెలు కాసేటప్పుడు కాదు. నిన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే. కడుపుతో ఉన్నది నీ కన్న కూతురని కూడా చూడకుండా కుక్క పొంతి పిందెలు అంటావా? పుట్టబోయేది నా ఇంటి వారసుడు, నోటికొచ్చినట్టు వాక్కు. అవును, నీ ఇంటి వారసుడు గనకనే ఈ సంబరాలు పండగలు నా ఇంట్లో జరగడానికి వీల్లేదు అంటున్నా. అనురాగానికి అర్థం తెలియని వాడివి, మనసులో మమత లేని వాడివి. నీ నుంచి ఇలాంటి తిరస్కారం వస్తుందని నాకు తెలుసు. మా ఇంటి కోడల ఆనందం కోసం, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ శుభం కోసం మా ఇంటి కోడలు ఏ ఇంట్లో ఉంటే అక్కడ ఈ అచ్చట ముచ్చట జరపడం మా బాధ్యత. అది మీ బాధ్యత అయితే మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయటం మా బాధ్యత. పుట్టబోయేది కృష్ణుడు, కౌన్సిల్లా ఎగిరిపడ్డావంటే నీ మాడు పగల కొడతాడు. పుట్టేది కిష్టుడైనా రాముడైనా కనేది నా కూతురు. దాని ప్రతి నెత్తురు బొట్టులోనూ నువ్వంటే దేశం, అణువణువునా నీ కుటుంబం అంటే అసహ్యం ఉన్నాయి. అమ్మ కాగానే ఏ తల్లి గుండెలోనైనా అమృతం పొంగుతుంది. ఎంతటి విషయాన్నైనా ఆ అమృతం హరించి వేస్తుంది. సంతోషం, అట్టగే కళ్ళగంటూ ఉండు. కల కాదు, జరగబోయే సత్యం. నువ్వెన్ని పంతాలకు పట్టింపులకు పోయినా పుట్టబోయే బిడ్డ మన 2 కుటుంబాలని ఏకం చేస్తాడు, చేసి తీర్తాడు. అక్కడ పెట్టండి. వస్తాను విద్య. నాన్న, ఆ వంశాంకురం ఈ ఇంట్లో పెరగడానికి వీల్లేదు. ఆ పాపాన్ని ఈ భూమి మీద పడనివ్వకూడదు. డాక్టర్ ఫోన్ చేయి. మావయ్య, మీరు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. అలా చేస్తే విద్యకు ప్రమాదం. ప్రమాదమైనా సరే ముందు ఆ బిడ్డ పుట్టడానికి వీల్లేదు. పాపయ్య! ఏంటి, కన్న తండ్రిని నన్ను పేరు పెట్టి పిలుస్తావా? అవును, పేరు పెట్టే పిలుస్తాను. ఇంక నిన్ను నేను నాన్న అని పిలవలేను. నీ పగ కోసం నన్ను పావుని చేశావు. ఒప్పుకున్నాను. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి రమ్మన్నావు, పెట్టాను. ఫలితంగా నాకు కుటుంబ సౌఖ్యమే లేకుండా పోయింది. సహించాను. ఇప్పుడు నా భర్తకే నేను దూరం అయ్యాను. అయినా భరించాను.
కానీ నా కడుపులో నా రక్త మాంసాలు పంచుకున్న బిడ్డని నేను చంపలేను. నీ పగ కోసం నా బ్రతుకుని త్యాగం చేసే హక్కు నాకుంది, కానీ నా బిడ్డ బ్రతుకుని త్యాగం చేసే హక్కు నీకు లేదు, నాకు లేదు. హలో, రాజు హియర్. నేను రా ఆఫీస్ నుంచి. ఏంటి? చీట్ల వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోయాం. వాళ్ళ ఆఫీస్ దగ్గర వచ్చి గొడవ చేస్తున్నారు. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? డబ్బా నా దగ్గర. మనం కొన్న షేర్స్ పడిపోయాయి. ఇదో పెద్ద మాయబజార్లో ఉంది. నా దగ్గర 5 రూపాయలు కూడా లేవు. మొత్తం అంతా ఫైనాన్స్ బిజినెస్ లో పెట్టమన్నాడు కొండలరావు. ఆ విషయం మెహతాతో మాట్లాడాలి. ఇవాళ పార్టీ ఉంది, మెహతాతో మాట్లాడతా. ఏదో ఒకటి చెయ్యి. రేపు వాళ్ళు చీటీలు తీర్చేయాలి. ఏమిటి నువ్వు ఇవాళ నా గదిలోకి వచ్చావు? వింతగా ఉంది. భర్త గదిలోకి భార్య రావడంలో వింతే ఉంది. వింతగాక ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉన్న పరాయి వాళ్ళుగా బ్రతుకుతున్నావు. అలాంటి సమయంలో నువ్వు హఠాత్తుగా నా గదిలోకి వస్తే ఆశ్చర్యమే. భార్య భర్తలంటే తోడు నీడ అనుకోకుండా ఏదో పిచ్చి భ్రమలో పడి మిమ్మల్ని దూరం చేసుకున్నాను. ఇక నుంచి మీరు లేని నేను లేను, మీరే నేను. నిజంగానే నీలో ఈ మార్పు వస్తే చాలా సంతోషం. నన్ను నమ్మండి, మనస వాచ కర్మణ ఇప్పటి నుంచి నేను మీ దాన్ని. విద్య, ఇన్నాళ్ళకు నీ మనసు కమ్ముకున్న అహంకార పొర తొలగించుకున్నావు. నువ్వు మారావు, నాకు అదే చాలు. ఏమండి, నేను మీతో పార్టీకి రానా? పార్టీకి నువ్వు వస్తావా? సరే, తప్పకుండా వెళ్దాం. హలో డార్లింగ్, ఇంకా రెడీ అవ్వలేదా? పార్టీ టైం అవుతుంది. వస్తున్నా. ఓకే ఓకే. సంథింగ్ రాంగ్. వాట్ డార్లింగ్, ఇంత లేటా? కమా కమా. హాయ్ రాజు, నువ్వు లేకపోతే ఈ పార్టీకి నిండే లేదు. హాయ్. ఈ డ్రెస్ లో నువ్వు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? నీతో మాట్లాడాలి. ఏ విషయం? కంపెనీ విషయం. మ్మ్. మ్మ్. ప్రజల డబ్బంతా ఫైనాన్స్ బిజినెస్ కావాలని తీసుకున్నాం. అక్కడ జనం అంతా మమ్మల్ని తిడుతున్నారు. తిరితే మీరు తిరగబడండి. లాగి ఒకరు గోపు మీద కొడితే ఇంకెవరు చీట్ డబ్బులు అడగడు. ఇదేనా నువ్వు చెప్పే సలహా? మమ్మల్ని ముంచడానికైనా బిజినెస్ చేయమన్నా? మిస్టర్ రాజు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నాకు కోపం వస్తే ఏం చేస్తా నాకు తెలియదు. అబ్బా, పార్టీకి వచ్చిన బిజినెస్ గొడవలేనా? కామన్ రాజు, లెట్స్ డాన్స్. చేతి, నువ్వెవరు నా మొగుడు మీద చేయి వేయడానికి? వాట్? నీ మొగుడా? మరి ఆ మొగుడు రోజు నా డార్లింగ్ మీద చేయేస్తుంటే ఎందుకు ఊరుకున్నట్టు? ఎందుకంత బాధ? కావాలంటే నీకు నచ్చిన మగా నువ్వు చూసుకో. వాడితో గంతులు వేస్తావో గల్లం తెప్పుతావో నీ ఇష్టం. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కామన్ రాజు. నోటుకొచ్చినట్టు మాట్లాడతావా రాస్కెల్? నువ్వు ఆడదానివి కాదు, నీకు నీతి నియమాలు లేవు. విద్య, మీరు ఉండండి. యూ బ్లడీ ఉమెన్, మొగుడినే లెక్క చేయని దానివి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? ఆవేశపడకు డార్లింగ్. వాళ్ళ ముందే నా భార్య మీద చేస్తావా? అరే రే రే, చెయ్యేస్తేనే అంత కోపం వచ్చింది. ముద్దెట్టుకుంటే ఇంకేం చేస్తాడు? రేయ్, నన్నే కొడతావా? దీన్ని ఇక్కడే రేపు చేస్తాను. ఎవడు అడ్డు వస్తాడు చూస్తా. రేయ్, నీ ప్రాణం తీస్తాను. రేయ్, నేను కొట్టురా. సాటి ఆడదానిగా నా బాధను అర్థం చేసుకొని నువ్వైనా నా మాంగళ్యాన్ని కాపాడు. ప్లీజ్ ప్లీజ్ డాలీ, ప్లీజ్ కాపాడు.
మామయ్య గారు మామయ్య గారు మామయ్య గారు ఎందుకలా అరుస్తారు హత్యానేరం కింద పోలీసులు విద్యను అరెస్ట్ చేశారు. ఇప్పుడే విన్నాను. విని ఏం పట్టినట్టు ఊరుకుంటావా బావా? బావా? ఎవడ్రా నీకు బావా? మండలరావు, అవును, నీ ఇంటిని సర్వనాశనం చేయటానికే మా చెల్లాయి నిన్ను పెళ్లి చేసుకుంది. అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. మా చెల్లాయి మెళ్ళలో తాళి కట్టినంత మాత్రాన నువ్వు మాకు బావో కాలేవు. మీ కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేయటానికే ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది, మిమ్మల్ని ముక్కలు చేసింది. దట్స్ ఆల్. మాకు అపకారం చేసినా నీకు ఉపకారం చేసిందిగా. ఆమెకు జామీన్ ఇవ్వచ్చుగా. పేలేదాకానే తుపాకీలో ఉన్న తూటాకి విలువ, పేలిన తర్వాత అది ఎక్కడున్నా ఒకటే. ఆరిపోయిన తుటా మీద అభిమానం పెంచుకోకూడదు. పడే. ఏంటమ్మని చెప్పేది నిజమే? అవును మావయ్య. ఏమిటా నువ్వు చేసిన పని? సారీ నాన్న, మన ప్లాన్ పూర్తి కాకుండానే చెల్లాయి తొందరపడింది, బలైపోయింది. అంత తేలిగ్గా చెప్తావేమిట్రా? మరి బరువుగా ఏడుస్తూ చెప్పమంటావా? ఏ రోజైతే ఆ వెధవ దాని వంటి మీద చెయ్యేశాడో ఆ రోజే దాని బతుకు నాశనం అయిపోయింది. కానీ ఇప్పుడు అది జైల్లో పడిందంట కదరా? బాగుంది. పక్కింటికి నిప్పు పెట్టాలనుకున్నప్పుడు కాస్త మన చేతులకి వేడవుతుంది, చేతులు మసవుతాయి. దానికి విచారిస్తేలా? అలా అనబోకరా, అది నేను చేయమన్నదలా చేసిందిరా. పాపం అది అమాయకురాలరా. గర్భం తీయించుకోమని చెప్పిన రోజున అది ఆరిందలా మాట్లాడిందే గాని అమాయకురాల్లా మాట్లాడలేదే. అగా ఎక్కడికి? లాయర్ దగ్గరికి. అది నీకు చెల్లెలేరా? కానీ నాకు అది కన్న కూతురు. దాని బతుకు బండలు కానివ్వరా. అగా తల్లి చెల్లి కొడుకు కూతురు ఇలాంటి సెంటిమెంట్స్ నువ్వు దాటలేకపోయినందుకు నేను చాలా విచారిస్తున్నాను నాన్న. సొంత కూతుర్ని ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు పంపిన రోజున ఆ సెంటిమెంట్స్ నువ్వు దాటావనుకున్నాను. వెరీ బ్యాడ్ నాన్న. నాకు ఏ సెంటిమెంట్స్ లేవు. కన్న తండ్రి మీద చేయి చేసుకున్నానన్న చెడ్డ పేరు నాకొద్దు. భయపడగా. మాట వినరా. అమ్మా, అలా ఎరువులు కొట్టుదాకా వెళ్ళొస్తాను. అలాగే బాబు. అమ్మా, ఎవరొచ్చారో చూడు. బాలా, ఇలా రా. ఏంట్రా అక్కడే నిలబడిపోయారు? లోపల రండి. లోపలికి రావడానికి మొహం చెల్లొద్దు. అమ్మా, అమ్మ చెప్పింది నిజమే అన్నయ్య. మేము లోపలికి వచ్చే అర్హతను పోగొట్టుకున్నాం. నీ మనసు కష్టపెట్టినందుకు తగిన ఫలితాన్ని అనుభవించు. అనుభవించిన తర్వాత కానీ అన్నయ్య గుర్తు రాలేదా? మీ నీడ కూడా వాడి మీద పట్టడానికి వెళ్ళలేదు. వెళ్ళండి రా. అంత మాట అనకమ్మా. ఎంతైనా వాళ్ళు నా తమ్ముళ్ళు. వాళ్ళని ఆదరించవలసిన బాధ్యత నాకుంది. ఏంట్రా అలాగే నిలబడిపోయారే? రండి. హత్యానేరం కింద విద్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమిటా నువ్వు అనేది? అవునన్నయ్య, విద్య ఇప్పుడు జైల్లో ఉంది.